చాగళ్ళు ఇక్కడ పెళ్లి సత్రం బుక్ చేశారండి. మంచి మంచి రూమ్లండి. అసలు మన పెద్ద సిటీల్లో కూడా ఇంత పెద్ద సత్రం కట్టలేరండి. అంత పెద్ద సత్రం, ఏసీ రూమ్లు, చాలా సౌకర్యం ఉంది. పాపం మేము వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి మా ఇక్కడ రూట్ చెప్పి ఇక్కడికి రామని చెప్పి ఎక్కడ దిగారు, ఎక్కడున్నారు, ఎంతసేపట్లో వస్తారని బాగా వివరంగా అడిగండి. మళ్ళీ మేము వచ్చేసరికి ఇక్కడ కాసు కూర్చున్నారు మా కోసం గంటూరు వెంకటేశ్వర గారు, గఫార్ గారు, మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు, వీళ్ళందరూ అండి. ఈ టీం ఒకళ్ళ వల్ల అవ్వదు. ఇంతమంది ఇంత కష్టపడండి, ఎన్ని లిస్టులు అండి. అసలు ఎంతమంది ఫోన్ నెంబర్ కలెక్ట్ చేశారు. ఆ గఫార్ వచ్చింది మే నెలలో అండి. మంచి ఎండల్లో చెమటలో పట్టుకుంటా పాపం విజయవాడ నుంచి మక్కాళ్ళూరు ఒక విలేజ్, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఎవరినో లిఫ్ట్ అడిగి వెళ్ళి మక్క దగ్గర వెళ్ళి నా నెంబర్ తీసుకుని వచ్చారంటండి. పాపం గంటూరు వెంకటేశ్వర గారు నిడదోలు ఉంటారంట. మేము వస్తున్నామని ఇక్కడ వెయిట్ చేసి మాకు రూమ్లు తాళాలు ఇప్పించండి. మంచి మంచి 5 స్టార్ హోటల్స్ కూడా ఉండండి. అంత మంచి రూమ్లు, ఏసీలు చూసారా ఎంత బాగుందో రూము. చక్కగా అండి మంచి మంచి రూమ్లు ఇచ్చారు. మా లేడీస్ ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. మా బావగారు వాళ్ళ మా హస్బెండ్కి ఒక రూమ్ ఇచ్చారు. అసలు మన ఊరండి ఎంత డెవలప్ అయిపోయిందో. ఈ సందు చివర ఒక సినిమా హాల్కి వచ్చేవాళ్ళం. అప్పుడు వేరే ఉండేది ఊరు, ఇప్పుడు మారిపోయింది. భలే ఆనందంగా ఉందండి. ఎంత పెద్ద సిటీ అయిపోయింది. చాగలంటే ఫ్యాక్టరీ మూసేసారంటండి. నేను ఆటోలో వచ్చేటప్పుడు ఫ్యాక్టరీ ఎక్కడ అంటే వెళ్ళిపోయింది అంటున్నాడు ఆటో అయినా. అయ్యో, మేము పుట్టి పెరిగి అన్నీ ఉండింది అక్కడ లోపల కూర్చోవడం, ఆటోలో చూడలేకపోయాను. సాయంత్రం వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాం. చాలా గుర్తుపట్ట లేకుండా ఉందండి ఊరు, అంత బాగుంది. బయట పెద్ద పెద్ద సత్రాలండి, పెళ్లి సత్రం, బిల్డింగ్స్. మేము చూసిన ఊరు ఇది కాదండి. చాగళ్ళు మహాపట్నం అయిపోయింది.